పెరటిలో కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగలేదు. అలాగే వంచన చేసేవాడు ఎదిగినంత తొందరగా మంచివాడు ఎదగలేడు. గుండెల్లో బాధ పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే నాకు మాత్రమే తెలుస్తుంది. కంటిలో నలుసు తీసినప్పుడే ప్రపంచాన్ని చూడగలం. మనలో ఉండే ఈర్ష్య, అసూయ తీసివేసినప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏమీ చేయలేవు. అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించండి. జ్ఞానాన్ని మించిన సంపద లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వును మించిన ఔషధమూ లేదు. కష్టాలు నీ శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలిపే నిజమైన మిత్రులు. ప్రేమకు నిజమైన విజయం ఎప్పుడంటే ప్రేమలు కలిసినప్పుడు కాదు, ప్రేమికులు కలిసినప్పుడు మాత్రమే. విజ్ఞానం ఉన్నదని గర్వించడమంత అజ్ఞానం మరొకటి లేదు. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఒక కన్నుకు మరో కన్నును, ఒక కాలికి మరో కాలు, ఒక చేయికి మరో చేయి తోడుగా ఇచ్చాడు. కానీ గుండెను మాత్రమే ఒక్కటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ గుండెకు తోడుగా రెండో జతను నిన్ను వెతుక్కోమని. పెళ్ళికి ముందు ఉన్నంత ప్రేమ పెళ్ళి తర్వాత కూడా ఉంటే వారు చాలా అదృష్టవంతులు. మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. మన గొప్పలను చూసి ప్రేమించే వారి కన్నా మనల్ని మనగా ప్రేమించే వారితో జీవితం రంగులమయంగా ఉంటుంది. పేదరికం అనేది అవమానకరమైనది కాదు. అయితే పేదరికంలోనే జీవితాంతం జీవించడం అనేది ఆ వ్యక్తి సోమరితనం, అసహనం, అజ్ఞానం, దుబారాలను తెలియజేస్తుంది. అప్పుడు పేదరికం అవమానకరంగా మారుతుంది. కష్టం అంటే ఏంటో నీకు తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ఎవరైతే తన కోసం కాకుండా తన కుటుంబం కోసం కష్టపడతారో వారికి తెలుసు బాధ్యత అంటే ఏంటో. వేల కొద్ది నీతులు బోధించడం కన్నా ఒక్క మంచి పని చేయడం మేలు. ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళను వదులుకోవడం తప్పు. మంచి చెడులు తెలుసుకోవడం ఓ నిర్ణయమే కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. నా దృష్టిలో విజయం అంటే రేపు నవ్వుతూ ఉండడానికి ఈరోజు నవ్వుతూ పనిచేయటం. ఆకులలో ఉండే పచ్చదనం, అనుబంధాలలో ఉండే తీయదనం, మొక్క వేరులో ఉండే దృఢత్వం, కుటుంబంలో ఉండే పరిమళత్వం, కుసుమంలో ఉండే కోమలత్వం, మనుషుల్లో ఉంటే ఇల్లే ఓ నందనవనం. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. కోరికలు చంపుకోవడం ఔన్నత్యం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం. ఎవరైతే అందని వాటి కోసం ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తారో వారు ఎప్పటికీ లైఫ్లో సంతోషంగా ఉండలేరు. ఆడది బాగా మాట్లాడే వ్యక్తిని కూడా మూగవాడిని చేస్తుంది, తెలివిగల వాడిని కూడా మూర్ఖుడిని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది.